చదువుకోవాల్సిన పిల్లలకి స్కూళ్ళను మూయించేస్తున్నారు. అదే ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి వారు ఎంత సాంకేతికపరమైన అంశాలను పూర్తిగా అమల్లోకి తీసుకుని సైతం అక్కడ కుదురుతుందని తెలిసిన తర్వాత కూడా వారికి పర్మిషన్లు ఇవ్వకపోవటం, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అడ్డంకులు పెడతారు, కలెక్టర్ గారి దగ్గర నుంచి అడ్డంకులు పెడతారు, ఈ రెండూ అయిపోతే ఆర్ఎన్బి అధికారుల నుంచి అడ్డంకులు పెడతారు. ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. సరే, ఇంకెంతకాలం చేయగలుగుతారు మీరు? అయిపోయింది. రేపు పొద్దున్న షెడ్యూల్ వస్తుంది, తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన వెంటనే మీరు మీ తట్టా బుట్ట సర్దుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ స్పష్టంగా చెప్తున్నాం, మీకు ఎందుకు భయం అంటే వాస్తవాల్ని ప్రజలకి చెబితే ప్రజలు తిరగబడతారు, మిమ్మల్ని పూర్తిగా ఇంటికి పంపుతారనే భయంతో ఎన్నికల సమయంలో ఏ రకంగానూ కూడా ఇతర పార్టీల నాయకులకి మాట్లాడే అవకాశాన్ని కల్పించకపోవడం అనేది చాలా నీచమైన చర్య. ఒకవేళ ఇవన్నీ చూసుకుని వచ్చినా ఏదో రకంగా ఇబ్బందులు గురి చేయడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. దీన్ని ఖండిస్తూ త్వరలోనే పవన్ కళ్యాణ్ గారి టూరు పూర్తిగా తయారవుతుంది. ఆ టూర్ ప్రకారం ప్రచార సభలు కూడా ఉంటాయి. దాంతోపాటు మొన్న అమలాపురంలో ట్రయల్ రన్ కూడా చేశాం. అది కూడా మీకు చెప్తున్నాను. ఆ ట్రయల్ రన్ కూడా వాళ్ళు చెప్తున్నారు ఇది జరగదు, ఇక్కడ దిగడానికి కుదరదంటే ఎందుకు కుదరదు అనేటువంటి మాట మేము అడిగితే ఎలా కుదురుద్దు అనేటువంటి మాట వారు చెప్తే దిగి ఎలాగ హెలికాప్టర్ దిగ్గలుగుతుంది ఇబ్బంది లేకుండా అనేటువంటి చూపించడానికి ట్రయల్ రన్ వేశాం. సో దాన్ని బట్టి వాళ్ళ మాటలన్నీ బూటకాలని తేలిపోయినాయి. అందువలన రాబోయే రోజుల్లో జరిగే ప్రచార సభల్లో మేము ఉధృతంగా ముందుకు వెళ్ళబోతున్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో 100% కూడా విజయం సాధించడానికి సంపూర్ణమైన అవకాశాలు మాకు ఉన్నాయనేటువంటి మాట తెలియజేస్తున్నాం. రెండోది, ఇవాళ బటన్ నొక్కుతాను, వాళ్ళకందరికీ న్యాయం చేస్తాం, వీళ్ళకి న్యాయం చేస్తాం అనేటువంటి మాటలు చెప్తూ మభ్య పెడుతున్నటువంటి మీరు వాళ్ళ రైతులు అడుగుతూ ఉన్నారు. మీరు అధికారంలోకి రాగానే పావలా వడ్డీ తీసేసి 0 వడ్డీ అన్నారు. ఆ 0 వడ్డీ ఎక్కడిచ్చారు అనేటువంటిది అడుగుతూ ఉన్నారు. 21, 22 సంవత్సరాలకు సంబంధించినటువంటి వడ్డీనే ఇప్పటి వరకు మీరు జమ చేయలేదు. చాలా చిత్రమైన విషయం ఏంటంటే రైతులు తీసుకున్నటువంటి లోన్లని అసలు వడ్డీ కలిపి ముందు చెల్లించేయాలి. చెల్లించిన తర్వాత ఎప్పటికో మీరు ఆ వడ్డీ రాయితీ ఇస్తారు. అంటే ఇక్కడ ఇచ్చే దాంట్లో కూడా మీరు సంవత్సరాల తరబడి వడ్డీ రాయితీ ఇవ్వకపోతే రైతు ఏ రకంగా మనుగడ సాగించగలుగుతాడు? ఒక పక్కన ప్రకృతి వైపరీత్యాలు బాగా పండిన తర్వాత కూడా ఏదో రకమైనటువంటి వైపరీత్యం వచ్చి తుఫానో వరదలో ఏదో ఒకటి వచ్చి చిట్ట చివరిన చేతికి పంట అందే సమయానికి నాశనం అయిపోతున్న పరిస్థితి రైతు చూస్తూ ఉన్నాడు.